ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ జరిగినా కూడా భారత్ పాక్ మధ్య ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఆందోళనలు సద్దుమణిగినట్లు కనిపించలేదు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ఆపేయలేదు అని ఇంకా కొన్ని కొనసాగుతున్నాయని కూడా ప్రకటించగా సింధు జలాలు వదలకపోతే మరలా రెచ్చిపోయేందుకు పాక్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు బలం చేకూర్చేలా పాక్ ప్రకటన చేయటం కూడా ఇప్పుడు చర్చానీయాంశమైంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటన కొత్త చర్చలకు దారితీస్తోంది. మే 18 వరకు మాత్రమే కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేయడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ సైనిక ఘర్షణ తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఊపందుకున్నాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రకటన వెనక లోతైన కుట్ర దాగి ఉండవచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ ఏదో వ్యూహం పన్నుతోందని భావిస్తున్నారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇషాక్ దార్ DGMO స్థాయిలో జరిగిన చర్చల ద్వారా మొదట మే 12 వరకు, ఆ తర్వాత మే 14 వరకు, చివరకు మే 18 వరకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రాజకీయ స్థాయిలో చర్చలు జరిగితేనే సైనిక ఒప్పందం పూర్తి స్థాయిలో అమలవుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత 3 వారాల్లో భారత్ తీసుకున్న కఠిన చర్యల పట్ల పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటం పాకిస్తాన్ను కలవరపరుస్తోంది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కూడా సింధు ఒప్పందంపై చర్చించే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే చర్చలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ సింధు ఒప్పందంపై చర్చించేందుకే భారత్ ను రాజకీయ చర్చల్లోకి లాగాలని ప్రయత్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మే 18 తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ఇదిలా ఉంటే భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాలు ఒప్పందం రద్దు కొనసాగుతుందని తెలిపారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మూడో పార్టీ జోక్యం అవసరం లేదని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. భారత్ కేవలం POK టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధు జలాలు నిలిపివేతపై యథావిధిగా స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాల్సిందే. భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదు. టెర్రరిస్టుల క్యాంప్లను మూసివేయాల్సిందే అని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ జరిగినా కూడా భారత్ పాక్ మధ్య ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఆందోళనలు సద్దుమణిగినట్లు కనిపించలేదు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ఆపేయలేదు అని ఇంకా కొన్ని కొనసాగుతున్నాయని కూడా ప్రకటించగా సింధు జలాలు వదలకపోతే మరలా రెచ్చిపోయేందుకు పాక్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు బలం చేకూర్చేలా పాక్ ప్రకటన చేయటం కూడా ఇప్పుడు చర్చానీయాంశమైంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటన కొత్త చర్చలకు దారితీస్తోంది. మే 18 వరకు మాత్రమే కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేయడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ సైనిక ఘర్షణ తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఊపందుకున్నాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రకటన వెనక లోతైన కుట్ర దాగి ఉండవచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ ఏదో వ్యూహం పన్నుతోందని భావిస్తున్నారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇషాక్ దార్ DGMO స్థాయిలో జరిగిన చర్చల ద్వారా మొదట మే 12 వరకు, ఆ తర్వాత మే 14 వరకు, చివరకు మే 18 వరకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రాజకీయ స్థాయిలో చర్చలు జరిగితేనే సైనిక ఒప్పందం పూర్తి స్థాయిలో అమలవుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత 3 వారాల్లో భారత్ తీసుకున్న కఠిన చర్యల పట్ల పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటం పాకిస్తాన్ను కలవరపరుస్తోంది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కూడా సింధు ఒప్పందంపై చర్చించే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే చర్చలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ సింధు ఒప్పందంపై చర్చించేందుకే భారత్ ను రాజకీయ చర్చల్లోకి లాగాలని ప్రయత్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మే 18 తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ఇదిలా ఉంటే భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాలు ఒప్పందం రద్దు కొనసాగుతుందని తెలిపారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మూడో పార్టీ జోక్యం అవసరం లేదని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. భారత్ కేవలం పీఓకే టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధు జలాలు నిలిపివేతపై యథావిధిగా స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాల్సిందే. భారత్ పాకిస్తాన్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదు. టెర్రరిస్టుల క్యాంప్లను మూసివేయాల్సిందే అని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ జరిగినా కూడా భారత్ పాక్ మధ్య ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఆందోళనలు సద్దుమణిగినట్లు కనిపించలేదు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ఆపేయలేదు అని, ఇంకా కొన్ని కొనసాగుతున్నాయని కూడా ప్రకటించగా సింధు జలాలు వదలకపోతే మరలా రెచ్చిపోయేందుకు పాక్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు బలం చేకూర్చేలా పాక్ విదేశాంగ ప్రకటన చేయటం కూడా ఇప్పుడు చర్చానీయాంశమైంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటన కొత్త చర్చలకు దారితీస్తోంది. మే 18 వరకు మాత్రమే కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేయడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ సైనిక ఘర్షణ తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఊపందుకున్నాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రకటన వెనక లోతైన కుట్ర దాగి ఉండవచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ ఏదో వ్యూహం పన్నుతోందని భావిస్తున్నారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇషాక్ దార్ డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చల ద్వారా మొదట మే 12 వరకు, ఆ తర్వాత మే 14 వరకు, చివరకు మే 18 వరకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రాజకీయ స్థాయిలో చర్చలు జరిగితేనే సైనిక ఒప్పందం పూర్తి స్థాయిలో అమలవుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత 3 వారాల్లో భారత్ తీసుకున్న కఠిన చర్యల పట్ల పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటం పాకిస్తాన్ ను కలవరపరుస్తోంది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కూడా సింధు ఒప్పందంపై చర్చించే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే చర్చలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ సింధు ఒప్పందంపై చర్చించేందుకే భారత్ ను రాజకీయ చర్చల్లోకి లాగాలని ప్రయత్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మే 18 తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ఇదిలా ఉంటే భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాలు ఒప్పందం రద్దు కొనసాగుతుందని తెలిపారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మూడో పార్టీ జోక్యం అవసరం లేదని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. భారత్ కేవలం పీఓకే టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధు జలాలు నిలిపివేతపై యథావిధిగా స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాల్సిందే. భారత్ పాకిస్తాన్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదు. టెర్రరిస్టుల క్యాంప్లను మూసివేయాల్సిందే అని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు.